హాయ్ అండి. నేనైతే ఈరోజు విలేజ్‌కి వచ్చాను. ఇక్కడైతే బొడ్డు మల్లె చెట్టు ఉంది. మేమైతే బొడ్డు మల్లె చెట్టు అంటాము. కాడమల్లెలని కూడా అంటారు వీటిని. చూడండి, పొడవుగా కాడలు ఉంటాయి కాబట్టి కాడమల్లె అని కూడా అంటారు. ఆ చెట్టుని చూడగానే నాకైతే మా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే వచ్చాయి. మా ఇంట్లో కూడా ఉండేది బొడ్డు మల్లె చెట్టు. మేమైతే లేచి చూసేసరికి ఆరబోసినట్టుగా పూలైతే ఫుల్గా చెట్టు కింద చాలా ఉండేది. ఒక 10 కేజీల వరకు రాలేటివి పువ్వులు. తాజా తాజా పూలన్నీ ఏరుకొని మాకు టైంపాస్ కానప్పుడు, స్కూల్ హాలిడే ఉన్నప్పుడు, బోర్ కొడుతుందన్నప్పుడు ఈ విధంగానైతే పువ్వుల్ని ఏరుకొని వచ్చి ఇట్లా మాల కట్టేవాళ్ళము. ఈ మాల కట్టడం అయితే చాలా ఈజీ. బొడ్డు మల్లె పూలు, ఇంకా మా ఇంట్లో గులుమాల చెట్టు కూడా ఉండేది. మేమైతే గులుమాల పూలు అంటాము. ఉదయం పూస్తాయి, ఇంకా సాయంత్రం 7ంటికి పూస్తాయి ఆ పువ్వులు. అవి కలర్ ఉంటాయి. పింక్, రెడ్, ఎల్లో, వైట్ అట్లా ఉంటాయి కలర్సు. అవి ఇవి కలిపి అయితే ఈ విధంగా మధ్య మధ్యలో కలర్ పువ్వులు పెడుతూ ఇట్లా అల్లుకునే వాళ్ళము. మా చిన్న కూతురికైతే ఈ పువ్వులంటే ఇష్టము. వాళ్ళ స్కూల్ దగ్గర కూడా ఉందని, మనం కూడా వేసుకోవాలి ఇంటి ముందు అని ఊరికే చెప్తూ ఉండేది. నేనైతే వాటిని నేను చిన్నప్పుడు మాల కట్టేదాన్ని అని చెప్తూ ఉండేదాన్ని. చెట్టు చూడగానే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మాల కట్టేదాన్ని అని మాత్రమే చెప్పేదాన్ని కదా, ఈరోజు నీకు మాల కట్టి చూపిస్తాను అని అయితే మా అమ్మాయికి చెప్పి పువ్వులైతే ఏరుకున్నాము నేను, మా అమ్మాయిలు. అక్కడ తాజా పూలైతే కొన్నే వచ్చాయి. ఒక దోసెడు వరకు వచ్చినాయి. వాటినైతే నేను ఏరుకొని ఈ విధంగా అయితే మాల కట్టి చూపిస్తున్నాను. వాళ్ళకు కూడా తెలియాలి కదా నేను ఏ విధంగా మాల కట్టానో. పదే పదే చెప్పేదాన్ని. బొడ్డు మల్లె పూల గురించి వచ్చినప్పుడల్లా మేమైతే మా ఇంట్లో చెట్టు ఉండేది, ఫుల్గా పూలు వచ్చేటివి, మేమైతే మాల కట్టుకునే వాళ్ళము అని చెప్పేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళగానే చెట్టు కింద పువ్వులు కనిపించగానే నాకైతే వెంటనే గుర్తొచ్చింది ఆ విషయము. నేను మీకు పువ్వులు ఎలా మాల కట్టేదాన్నో చూపిస్తాను, ఏరుకుందామా పూలు అనగానే సరే అన్నారు. పువ్వులు అయితే ఏరుకున్నాము. ఈ విధంగా కట్టి చూపిస్తున్నాను. మా పిల్లలకు మాత్రమే చూపిస్తే ఇలా మీకు కూడా చూపించాలి కదా అని వీడియో అయితే చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలాగా బొడ్డు మల్లె పువ్వులు, ఇంకా గుల్మాల పూలు ఈ విధంగా మాల కట్టారు? మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఆ చెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. ఇంకా మాల కట్టేటప్పుడు నా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చి చాలా హాయిగా అనిపించింది. మీలో కూడా ఇలాగ మాల కట్టిన వాళ్ళు ఉండి ఉంటారు కదా. ఈ పువ్వులైతే పొద్దున లేవగానే పారిజాత పూలు ఏ విధంగా ఆరబెట్టినట్టుగా, పరిచినట్టుగా ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే, ఇంకా మందంగా, పెద్ద పువ్వులు కాబట్టి ఒకదాని మీద ఒకటి మందంగా చాలా ఉండేటివి, బుట్టల కొద్దీ వచ్చేటివి. అప్పుడైతే మేము ఇంకా ఊడ్చి ఎత్తేసేవాళ్ళము. కొన్ని అయితే ఈ విధంగా స్కూల్ లేనప్పుడు, టైంపాస్ కానప్పుడు ఇట్లాగా కట్టేవాళ్ళము. చాలా పెద్ద పెద్ద మాలలు కట్టి దర్వాజకు పెట్టేవాళ్ళము. అంతేకాదు అప్పుడు జడలో కూడా పెట్టుకునే వాళ్ళము. చాలా మంచి వాసన వస్తుంది. పొద్దున లేచేసరికి ఇంటి ముందైతే చాలా చక్కటి సువాసన వెదజల్లుతూ పూలైతే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తాయి. బతుకమ్మలప్పుడు కూడా ఈ పువ్వులతో ఇలా కట్టి పేర్చుకునే వాళ్ళము. చాలా బాగా అనిపించేది. మా చిన్నమ్మాయి అయితే ఈ చెట్టు ఎందుకు వేయవు, నాకైతే బాగా నచ్చినాయి అని ఊరికే చెప్తుంది నాకు. కానీ పూలు చాలా వస్తాయి, అవి ఊడ్చేయాలంటే మనసు రాదు. అందుకోసమని సిటీల్లో ఈ పూలను మళ్ళీ బయటనే ఉంచితే తొక్కుతూ ఉంటారు కదా, అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక వేయలేదు. కానీ ఇప్పుడైతే పువ్వులు చూడగానే వెంటనే తీసుకుని ఈ విధంగా అయితే మాల కట్టాను. మా పిల్లలు చాలా సంతోషిస్తారు ఆ మాల చూసి. చాలా ఈజీ కదా మాల కట్టడము అని అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? ఈ పువ్వులు మీలో ఎంతమంది చూసారో, ఎంతమంది మాల కట్టారు నా కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.